హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఈరోజు మార్నింగ్ అన్నీ పూజ కంప్లీట్ అయిపోయింది మామూలుగా. అయితే సాయంత్రం అయితే ఇలా టేబుల్ పైన ఒక టేబుల్ శుభ్రం చేసి శుభ్రమైన క్లాత్ని వేసి ఇలా అన్నీ సెట్ చేసామండి. ఇవన్నీ ఫ్రూట్స్, యాపిల్, బనానా, సపోటా, ఆరెంజ్, జామకాయ, గ్రేప్స్ మరియు బత్తాయి. ఇలా శివపార్వతుల పటాలని అన్ని ఫొటోస్కి అయితే తుడిచి గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టాము. ఇలాగే శివపార్వతులకి మాల ధరించి అన్ని పటాలకి పూలన్నీ పెట్టాము. అన్నీ మస్క్ మెలన్, వాటర్ మెలన్, ఇంకోటి హరిబోట్, ఇవన్నీ అయితే తీసుకొచ్చామండి. ఇవన్నీ అయితే సిద్ధం చేసుకున్న తర్వాత పూజ అయితే ప్రారంభించాము. మా ఇంట్లో అయితే మా ఇద్దరు పిల్లలు తప్ప అందరం ఉంటామండి. మా అత్తయ్య గారు, మా హస్బెండ్, మా మరిది గారు, నేను ఉంటాము ఎవ్రీ ఇయర్. నేనైతే వీళ్ళు కూడా చిన్నప్పటి నుంచి ఉంటారండి. ఎవ్రీ ఇయర్ నిష్టగా పూజ చేస్తాము. ఇల్లు అన్నీ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాతే మనం ఇవన్నీ పనులు అయితే చేసుకుంటాము. ఈ మహాశివరాత్రి ఫాస్టింగ్ మరియు జాగరణ వల్ల మనందరికీ మంచి జరగాలని, మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆ భగవంతుని అయితే కోరుకుంటున్నానండి. ఇలా పూజ కంప్లీట్ అయిన తర్వాత మేమైతే కొద్దిసేపు అలాగే ఆ భగవంతుని చూస్తూ మనసులో మన కోరికలని నెరవేర్చమని కోరుకుంటూ ఆ శివయ్య నామస్మరణతో ఈ 2 రోజులైతే అందరూ ఓం నమ శివయ్య అంటూ మనసులో తలుచుకుంటూ ఉండాలంటే ఆ భగవంతుణ్ణి. మనకి ఏ బాధలున్నా ఆ పరమశివుడు బాధలన్నీ తొలగించాలని, అందరికీ మంచి చేయాలని అయితే కోరుకుంటున్నానండి. పూజ కంప్లీట్ అయిన తర్వాత మేమైతే విభూది ధరించి ఎండు ఖర్జూర మరియు ఖర్జూర తీసుకొని తర్వాత బెల్లం నీళ్ళు తాగుతామండి ఎవ్రీ ఇయర్ ఇలాగే. దాని తర్వాత కొన్ని ఫ్రూట్స్ అంటే గ్రేప్స్, వాటర్ మెలన్, ఇలా కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకుంటాము. మార్నింగ్ నుంచి అయితే ఇంట్లో ఎవరు కూడా వాటర్ అనేది తీసుకోరు, అలాగే నిష్టగా ఉంటాము. తర్వాత లింగం పైన పాలు మరియు ఆవు పాలండి మరియు నీళ్ళతో అభిషేకం అయితే చేసుకున్నాము మా శక్తి కొలది. ఇలా అభిషేకం కూడా కంప్లీట్ అయిపోయిందండి. మా పిల్లలతో కూడా ఇలా చేయించాము. ఈ బెల్లం నీళ్ళండి, కొన్ని బెల్లం వాటర్లో కలిపేసుకొని అలాగే పెట్టేసి పూజ తర్వాత ఇలా ఫ్రూట్స్ మరియు బెల్లం నీళ్ళు తీసుకుంటాము. ఫస్ట్ ఖర్జూరు, తర్వాత ఇవి తీసుకుంటామండి. దీంతో మా ఉపవాసం అయితే కంప్లీట్ అయిందండి. ఓకేనా ఫ్రెండ్స్, మీ పూజ అయిందా, ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి.